కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు బండరాముడు. ఇది పెద్ద కథ. 6 భాగాలుగా చందమామ ప్రప్రథమ సంచిక నుంచి 6 మాసాలు ప్రచురితమైన కథ. బండరాముడు మొదటి భాగం. ఎంతో ముచ్చటపడి మా అమ్మ నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి అని వారి పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టారే కానీ అంత పొడుగు పేరు పెట్టి పిలవటానికి వాళ్ళకే ఓపిక లేకపోయింది. అది కాక నా వంటి చిన్ని బుర్ర గలవాడికి ఇంత పెద్ద పేరు దేనికి? అందుకని నా పేరు కుదించి రాముడు అన్నారు. అయితే ఊళ్ళో వాళ్ళు నా పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి 1000 నామాలుంటే నాకు 2000 ఉన్నాయి. బండరాముడు, ముద్దురాముడు, రాచిప్పరాముడు, తిక్కరాముడు, మట్టిబుర్ర రాముడు, అడ్డతల రాముడు, పిచ్చరాముడు, వెర్రిరాముడు, ఇలా. మీకు కూడా ఏదన్నా మంచి పేరు దొరికితే దానితో నన్ను పిలుచుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు మాత్రం ఈ పేర్లు అన్నిటిలోకి కూడా బండరాముడు అనే పేరే బాగా ఇష్టం. దాంతోనే చాలామంది ఎక్కువ పిలిచేవాళ్ళు కూడాను. మా అమ్మ నన్ను రాముడు అని చాలా పొడుగ్గా పిలిచేది. మా నాన్న మట్టుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికినట్టు మరొకసారి పలికేవాడు కాదు. నా పేరుతో మా నాన్న నవరసాలు ఒప్పించేవాడు. ఒక దసరా పండుగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. అదే ముహూర్తమో కానీ ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా అది నా చేతిలో తలకిందులుగానే ఉండేది. పుస్తకం సరిగా పట్టుకుర పశువ అని మా నాన్న మొట్టిన మొట్టికాయలు, తిట్టిన తిట్లు, పెట్టిన తొడపాశాలు అన్నీ ఇన్ని కావు. మొద్దువేధవ 1000 పుటాలు వేసినా వీటికి చదువు రాదు, వెనకటి జన్మలో వీడు ఏ గాడిదో అయి ఉండాలి అని అన్నాడు విసుగు పుట్టిన మా నాన్న. అక్షరాభ్యాసం అయిన నాటి నుంచి నేను ఒక్క విద్య మాత్రం బాగా నేర్చుకున్నా. అదేమిటి అంటే దెబ్బలు తినడం. తోటి వాళ్ళంతా నన్నే కొట్టేవాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలవలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్ళు. పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు అని ఫిర్యాదు చేసేవాళ్ళు. మా నాన్న నన్ను చావగొట్టేవాడు. ఇక మా అమ్మ కూడా నాలాంటి గాడిదని కని ఊళ్ళో వాళ్ళ చేత మా నాన్న చేత దెబ్బలు పడటానికి గొప్పచెప్పినందుకు కోపం వచ్చి నన్నే కొట్టేది. దీనికి తోడు మా నాన్న దగ్గర నేను 8 నెలల పాటు చదువుకున్నాను. 5 బళ్ళు నాకు వచ్చేలోపుగా ఎన్ని దెబ్బలు తిని ఉంటానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినడం వల్ల నా ఒళ్ళు బండబారిపోయింది. అందుకనేనేమో నాకు ఆ బండరాముడు అనే పేరు భలే ఇష్టం. చిన్నతనంలో నాకు తెలివిగల పనులు చేయాలని ఉండేది, మంచి పనులు చేయాలని ఉండేది. దెబ్బలు తినడం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది. దెబ్బల భయం మూలకంగా ఏ పని చేయాలన్నా భయమే. అది కాక ఏ పని చేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకోవటం ఎలా? అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి పోయింది. నేను సాధువునయ్యాను. నా మెత్తదనం చూసి కొందరు నన్ను ముద్దురాముడు అనేవాళ్ళు. ఇక నాకు పెద్ద చదువులు చెప్పడం మా నాన్న వల్ల కాలేదు. అందుకని నన్ను ఒక చిన్న బడిలో వేశారు. నన్ను 1వ క్లాసులో చేర్చుకున్నారు. మా క్లాసులో అందరికన్నా నేనే పొడుగు, వయసులో కూడా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ తెలియని విషయం నాకు ఒకటి తెలుసు. అదేమిటంటే చచ్చినా నోరు విప్పకపోవటం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోరు మూసుకో వెదవా, నోరు మూసుకో అనేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో మాట్లాడరాదనో నాకు తెలియదు. నేను మాత్రం నోరు మూసుకోవటం నేర్చుకున్నా. ఒకరోజు సాయంకాలం క్లాసులో మా మేస్టారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమన్నారు అని అడిగారు. పిల్లకాయలు ఎవరూ మాట్లాడలేదు. నా పక్కనే ఉన్న పిల్లవాడు నా చెవిలో రహస్యంగా మాయలేడి కథ చెప్పమని అడగరా అన్నాడు. మేస్టారు మాయలేడి కథ చెప్పండి అన్నాను. ఎందుకో గాని పిల్లలంతా గొల్లున నవ్వారు. మేస్టారు కళ్ళు చింతనిప్పులే అయ్యాయి. ఆయన పటపటా పళ్ళు కొరుకుతూ అంబశక్తికి మళ్ళీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చేతిలో బెత్తం ఊపుతూ కోతివేదవ, ముండాకోర్, బద్మాష్ అని తిడుతూ నా మీదకు వచ్చాడు. ఎన్ని దెబ్బలు తినానో నేను లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో తెలియదు. అసలు ఆయన నన్ను ఎందుకు కొట్టింది, నేను ఏం తప్పు చేసింది కూడా నేను ఎరగను. వాచిన కళ్ళతో బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మా క్లాసు పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు. మేస్టార్ పేరు రమణయ్యట. ఆయన చకచకా ఎవ్వరికీ అందకుండా చాలా తొందరగా నడుస్తాడట. అందుచేత ఆయనకు మాయలేడి అని పేరు పెట్టారు. అందుకేనట ఆ పేరంటే ఆయనకు అంత కోపం. మర్నాడు నాకు బడికి పోబుద్ధి కాలేదు.
కానీ మా నాన్న మొట్టికాయల కంటే పంతులు గారి బెత్తమే నయమని వెళ్ళాను. మేస్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఈవేళ చాలా బాగా చూశారు. ఈవేళ మేస్టార్కి డ్రాయింగ్ బొమ్మ వేయబుద్ధి అయింది. చాక్ పీసు తీసుకుని తేలుబొమ్మ వేస్తూ ఉండగా ఆయనకు పొడుం పీల్చవలసిన అవసరం వచ్చింది. తొండి నుండి పొడుం డబ్బి తీస్తే అందులో నస్యం పొడి లేదు. ఆయన నా కేసి చూసి నవ్వి ఎంతో ఆపేక్షగా, ఒరే నాయనా రాముడు ఇలారా అన్నారు. నాకు చెమటలు పోసాయి. కాళ్ళు వణుకుతూ ఆయన దగ్గరకు వెళ్ళా. ఒరే అబ్బాయి, ఈ పక్క దుకాణానికి వెళ్ళి ఒక అర్ధనా నస్యం వేయించుకు రాగలవు అన్నాడు. వేయించుకు వస్తానండి, నాకు దుకాణాలకు వెళ్ళటం అలవాటే. మా వీధిలో వాళ్ళకందరికీ సరుకులు నేనే తెచ్చి పెడతాను, ఇవ్వండి అన్నాను ఉత్సాహంతో. ఆయన దగ్గర నుండి పొడుగు డబ్బీతో పాటు 2 కాన్లు తీసుకుని బయటకు పరిగెత్తాను. ఒక చిన్న వివరణ. పూర్వకాలం అంటే దాదాపు 70-80 సంవత్సరాల క్రితము 1 పైసా 1.5 పైసా అంటేనేమో కాని, 2 కానీలు అంటే 3 పైసలు, దాని అర్ధనా అనేవాళ్ళు. 2 అర్ధనాలు కలిస్తే 1 అణ అంటే 6 పైసలు, 2 అణాలు కలిస్తే బేడ అంటే 12 పైసలు, 2 బేడలు కలిస్తే పావల అంటే 25 పైసలు, 2 పావలాలు కలిస్తే ₹1 అంటే 50 పైసలు, 2 ₹1 కలిస్తే ₹1. ఇది ఇలా ఉండేవి ఆ లెక్కలు. దుకాణం వాడికి పొడుగు డబ్బులు ఇచ్చి పక్కనే గారెడి జరుగుతూ ఉంటే తొంగి చూశా. గారెడి వాడు దురకంలో ఏదో చెబుతున్నాడు. వాడితో పాటు ఇంకొకడు పాడుతూ డోలు కొడుతూ ఉన్నాడు. ఓ అబ్బాయిలు, మీలో ధైర్యం గలవాడు ఎవడైనా ఉంటే ఇట్లా రండి అని గారడీవాడు పిలిచాడు. ఎవ్వరూ రాలేదు. గారడీవాడి కళ్ళు నా మీద పడ్డాయి. నా మనసు ఊగింది పోవాలని. కానీ మేస్టార్ గారు పొడవు డబ్బీ బెత్తము జ్ఞాపకం వచ్చి గబగబా దుకాణం వద్దకు పోయి అక్కడ ఉన్న డబ్బీ తీసుకుని బడికి పరిగెత్తా. డబ్బీ మేస్టారి బల్ల మీద పెట్టి మళ్ళీ వచ్చి నా చోటులో కూర్చున్నా. మేస్టారు తేలుబొమ్మ వేసి బల్ల దగ్గరకు వచ్చి చూసుకునేసరికి బల్ల మీద అగ్గిపెట్టె ఉన్నది. ఇదేమిటి అని దాన్ని తెరిచి చూసేసరికి అందులోంచి ఒక తేలుపిల్ల బయటికి వచ్చింది. రాముడు మేస్టార్ గారికి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు అని క్లాసులో పిల్లకాయలు అరిచారు. నా వీపు చెడింది అనుకున్నా. పొడుమేదిరా రాముడు అని అయ్యవారు అడిగారు. ఇప్పుడు నాకు తెలిసింది, నస్యం డబ్బీకి బదులుగా ఎవరో అల్లరి పిల్లకాయ పెట్టిన నిప్పు పెట్టె తెచ్చానని. ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ మళ్ళీ దుకాణానికి దౌడు తీశా. నా స్థితి కనిపెట్టి దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత నీళ్లు తెప్పించి దుకాణం ఊడిపించి ఆఖరకు డబ్బు ఇచ్చి పంపించాడు. ఆ విధంగా ఆ రోజు భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరిదో మంచి మొహం చూసి ఉంటా అనుకున్నాను. తరువాతి కథ వేరొక వీడియోలో. థ్యాంక్ యూ.